ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు మనం చూస్తాం. ఎంతోమంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటే పరిస్థితులు చూసుకుంటే మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త, లేకపోతే ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారులో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమాలు ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అవన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం. కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం, మీతో కలిసి పంచుకోగలం. తప్పకుండా ఆయన ఆశయ సిద్ధికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా తిరగన స్థుతితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేటట్టు ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.